రహదారులు నిత్యం రక్తసిక్తమవుతున్నాయి. ప్రతి నిమిషానికి ఒక ప్రమాదం రికార్డ్ అవుతోంది. ప్రతి 4 నిమిషాలకు ఓ నిండు ప్రాణం గాల్లో కలుస్తోంది. ప్రతి ప్రమాదంలో పలువురు గాయాల పాలవుతున్నారు. అంగవైకల్యంతో జీవితం దుర్భరమవుతోంది. ఈ ప్రమాదాల పాపం ఎవరిది? వాహనదారులే పూర్తి బాధ్యులా? తప్పెవరిది? దేశంలో రోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ప్రతి నిమిషం ఓ ప్రమాదం భయపెడుతోంది. ప్రతి 4 నిమిషాలకు ఓ నిండు ప్రాణం మట్టిపాలవుతోంది. ఇది ఎవరో చెప్పిన మాట కాదు. సాక్షాత్తు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ నోటి నుంచి వచ్చిన మన్ కీ బాత్. నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాలకు కేవలం వాహనదారులే బాధ్యులా? నిర్లక్ష్యంగా వాహనాలు నడపడమే ప్రధాన కారణమా? దీనిలో సర్కారు బాధ్యత లేదా? నిజానికి మన రోడ్లు రక్తసిక్తం కావడానికి ఆ రోడ్లు గతుకులుగా ఉండడమే కారణమని నిపుణులు అంటున్నారు. భారీ వాహనాలు నడపడానికి రోడ్లు అనుకూలంగా లేవని నిపుణులు చెప్తున్న మాటలను సర్కారు పట్టించుకుంటుందా? నిజానికి మన రోడ్లన్నీ గతుకుల రోడ్లే. జాతీయ రహదారులు కూడా కొన్ని వాహనాలను నడపడానికి అనుకూలంగా లేవు. ఈ ప్రమాదాలపై ఆందోళనలు వ్యక్తం చేయడం కంటే ప్రమాదాల నివారణకు ఏం చేయాలో ప్రభుత్వం ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. సాక్షాత్తు ప్రధాని మోడీ చెప్పిన రహదారులు ప్రమాదాల గురించి ఈరోజు మనం డిస్కషన్ స్టార్ట్ చేస్తున్నాం. సో మనతో పాటు డిస్కషన్లో పాల్గొనడానికి మనతో ఉన్నారు ఏబోషి పోచం పటేల్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ ఏబోషి యాదగిరి గారు. ఈయన ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, సామాజిక సేవావేత్త. సో ఆయన ఈ రోడ్డు ప్రమాదాల గురించి చాలా అవగాహన ఉంది. సో అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, దీనికి కారకులు ఎవరు, ఈ విషయాన్ని ఆయన మాటలోనే తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సో ఇవాళ నిన్న మన్ కీ బాత్లో ప్రధాని మోడీ మాట్లాడారు. ప్రతి ఒక్క నిమిషానికి రోడ్డు ప్రమాదం జరుగుతుంది, ప్రతి 4 నిమిషాలకి ఒకరు ప్రాణం కోల్పోతున్నారని. తలుచుకుంటేనే చాలా ఘోరమైన పరిస్థితి ఇది. సో దీని అంతటికీ అసలు కారణం ఏంటి, ఎక్కడ స్టార్ట్ అవుతుందంటారు? ముఖ్యంగా మా టీవీ 99 వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక మరణాన్ని నివారించాలి, దాని గురించి చక్కటి డిస్కస్ పెట్టిండ్రు, చాలా సంతోషం. ముఖ్యంగా నిన్న ప్రధాని మోడీ గారి స్టేట్మెంటే కాకుండా గతంలో 2000 సంవత్సరంలో డిసెంబర్లో ప్రధాని వాజ్పేయి గారు మనకు ప్రధాని గ్రామ రోడ్డు రవాణా మీద 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనకేంటంటే రోడ్లు అంటే దేశవ్యాప్తంగా అంటే ఏంటిది ఎలాంటి యాక్సిడెంట్ జరగకుండా అంటే మనకు సర్కారు అంటే మనకు సరుకు రవాణా కూడా ఎంతో చక్కగా జరగాలని ఒక పథకం ప్రవేశపెట్టినాడు. అంటే అప్పుడు పోల్చుకుంటూ ఇప్పుడు 15 సంవత్సరాల కింద జరిగింది. 15 సంవత్సరాల కింద అంటే ఈ భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. భారతదేశంలో అప్పటికే 100 కోట్ల దరిదాపు దగ్గర ఉన్నోళ్ళం మనం. అయితే 1,00,000 కోట్లు అంటే అసలు 15 సంవత్సరాల కింద 1,00,000 కోట్లు అంటే ఆ 1,00,000 కోట్లు అనేది చాలా అతిపెద్ద బడ్జెట్ అనేది. కానీ 1,00,000 కోట్లు మనం ఖర్చు పెట్టినప్పటికి కూడా రోడ్స్ కొంత మటుకు అయినప్పటికి కూడా అంటే ప్రతి మారుమూల గ్రామానికి రోడ్డు సహకారం మనం చేయలేకపోయాను ఆ బడ్జెట్లో కూడా. అంటే ముఖ్యంగా ఏంటంటే ఆ బడ్జెట్ గురించి మనం చెప్పాలంటే ఆ బడ్జెట్లో ఎన్నో లోపాలు జరిగినాయి. అంటే ఆ కేంద్ర గవర్నమెంట్ బాగానే చేయవచ్చు, లేకుంటే వాళ్ళ క్యాబినెట్ బాగానే చేయవచ్చు, కానీ అంటే చాలా అందులో కూడా ముడుపులు అనేది కాంట్రాక్టర్లో చాలా పోయినాయి అనేది మనం స్పష్టంగా చెప్పవచ్చు. అయితే 15 సంవత్సరాల కింద కూడా ఇప్పుడు నరేంద్ర మోడీ సేమ్ అదే పద్ధతి. అంటే ఏంటిది, ఈ 4 నిమిషాలకు ఒక మరణం జరుగుతుంది ఈ భారతదేశంలో. అంటే సంవత్సరానికి 1,10,000 1,20,000 మంది ఈ దేశంలో మరణిస్తున్నారు. నిజంగా అది చాలా బాధాకరమైన విషయం. అంటే ప్రపంచంలో ఎక్కలేని యాక్సిడెంట్లు ఇక్కడనే జరుగుతుంది. అట్లనే చైనాతో పోల్చుకుంటే మన దేశ జనాభా తక్కువనే, అక్కడ యాక్సిడెంట్లు కూడా తక్కువనే, మన దేశంలో ఎక్కువ యాక్సిడెంట్స్ ఉన్నాయి. ఇది కూడా మనం చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఏంటంటే మనకు అంటే
జనం ఎంత ఎడ్యుకేట్ అయినా, రోడ్లు ఎన్ని అయినా, కార్లు ఎన్ని అంటే మనకు నిత్యం ఏంటంటే కార్లు పెరుగుతుంది, రద్దీ పెరుగుతుంది, జనం పెరుగుతుండ్రు. దాంతోపాటు మనకేంటంటే ముఖ్యంగా చెప్పాలంటే మనం సెక్యూరిటీ ఎట్లా తీసుకోవాలి, ఏంటి దానికి జాగ్రత్త ఎట్లా తీసుకునే అనేది దాంట్లో అంటే ప్రతి ఒక్క రకంగా ప్రతి ఒక్కరు విఫలమైనట్టే. అన్ని రంగాలలో విఫలమైంది. ప్రభుత్వం ప్రచార రంగంలో విఫలమైంది, అట్లనే రవాణా సహకారంలో కానీ, తర్వాత ఇప్పుడు ఇది అంటే ఏంటిది ఈ వెహికల్ ఇన్స్పెక్టర్స్ కానీ అది కానీ ఇది కానీ అంటే వీళ్ళకి చెప్పే విషయంలో అంటే ఇప్పుడు ఒక డ్రైవర్ ఉన్నాడు. డ్రైవర్ ఏంటంటే వాస్తవంగా ఆయన ఫిట్నెస్ ఉన్నాడా లేదా, ఆ బండి ఫిట్నెస్ ఉన్నదా లేదా, ఈయన ఆరోగ్య పరిస్థితి ఏంది, ఈయన అంటే మానసిక ఆలోచన పరిస్థితి ఏంది అనేది వాస్తవంగా ఇంత మట్టుకు ఒక డాక్టర్ ఉండడు, ఎవరు ఉండరు. మామూలుగా ఎవరికో బ్రోకర్కు 1000 రూపాయలు ఇస్తే లైసెన్స్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఇది చాలా దౌర్భాగ్యమైన విషయం. ఎందుకంటే మనం చూస్తున్నాం అంటే ఒక పేదవాళ్ళ కారణుడు మొదలు పెడితే మొన్న సెంట్రల్ మినిస్టర్ వరకు ఈ యాక్సిడెంట్లే చనిపోయారు. ఇదంతా ఎవరిని బాధ్యులు చేసుడు అంటే మాకు సంబంధం లేదని ఎవరికి వాళ్ళు అనుకుంటుంది తప్పితే ఒక రకంగా ఎవరికి సంబంధం లేదు. అంటే కారణం అనుకుంటే అందరికి సంబంధం ఉన్నట్టే. అంటే ఇప్పుడు మన ఇంట్లో ఎన్నో జరగవచ్చు, లేకుంటే మన రిలేషన్లో జరగవచ్చు, లేకుంటే మన స్నేహితులలో జరగవచ్చు. ప్రతి కుటుంబానికి ఏదో ఒక యాక్సిడెంట్తో ఏదో రకంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో డెఫినెట్గా సంబంధం ఉంటుంది అనేది నా భావం. రైట్. అయితే యాదగిరి గారు మీరు అంటున్నారు కేంద్రం బడ్జెట్ కేటాయించింది, దానికి సంబంధించిన రోడ్లు వేశారని. రోడ్లు వేసిన మాట వాస్తవం, కానీ మనకి పరిస్థితులకు అనుగుణంగా రోడ్లు వేయడం జరిగిందా? అంటే ఈ సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఒకవేళ హెవీ వెహికల్స్ కానీ ఒక హై రేంజ్ వెహికల్స్ కానీ వెళ్ళడానికి తగ్గట్టుగా ప్రభుత్వం రోడ్స్ వేస్తుందా? అంటే రోడ్ల నిర్మాణం జరుగుతుందా? లేదు, అంత మటుకైతే జరగలేదు. అంటే కొంత మటుకు జరిగిన మాట వాస్తవమే. కానీ కాకపోతే ఏంటంటే ప్రతి విషయంలో ఏంటంటే ప్రికాషన్స్ అనేది చెప్పుట్లా అది పూర్తిగా విఫలమైన మనం. అంటే ఎవరి ప్రాణానికి వాళ్ళే జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఎవరో వాహనం నడిపించాలి అనుకోండి, ఆ వాహనం నడిపించే దాంట్లో ఆయన బాధ్యత ఎంత ఉంటుంది అంటే తను రక్షించుకోవాలి. ఒక 50 మందినో 60 మందినో ఒక బస్సు కావచ్చు, ఒక కారు కావచ్చు, లేకుంటే ఒక లారీ కావచ్చు, ఏది నడిపినా కూడా తన ప్రికాషన్స్ అనేది కూడా ముఖ్యం. ఆ ప్రికాషన్లో మీరు ఎవరికి లైసెన్స్ ఇస్తున్నారు, మెయిన్గా ఎవరి అంటే ఆలోచన పరం ఏంటిది, ఎవరి మానసిక పరిస్థితి ఏంటిది అనేది ఇక్కడ ఖచ్చితంగా ఏంటంటే మనకు డాక్టర్లతో కూడా చెకప్ అనేది కంపల్సరీ అవసరం. ఈ చెకప్ అనేది లేదనుకో మనం లోపభూయిష్టంగా ఉంటుంది. ఇప్పుడు లక్షల కోట్లు 1000 కోట్లు మనం రవాణా మీద ఖర్చు పెడుతున్నాం తప్పించి, రవాణా మీద వసూలు చేస్తున్నాం తప్పించి, కేవలం ఒక 5 లక్షలు 10 లక్షల కాడ మనం ఎంత అంటే అంత బ్యాక్వర్డ్గా ఉన్నాం. ఇది ఇప్పుడు వేరే కంట్రీలల్లో మనకు ఖచ్చితంగా ఏంటంటే ఒక డ్రైవర్కి లైసెన్స్ ఇవ్వాలంటే ఆయన మానసిక పరిస్థితిని కూడా స్టడీ చేస్తారు, ఆయన ఆరోగ్య పరిస్థితి కంపల్సరీ. తర్వాత ఏంటంటే ఆయన ఏ రకంగా ఉన్నాడు అనేది, ఆయన ఏది, ఇవన్నీ కూడా మనకు అవసరమే. కానీ మన భారతదేశంలో ఇలాంటిది ఎప్పుడు జరగదు. అంటే అటువంటి చర్యలు కూడా గవర్నమెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి అదనంగా కూడా గవర్నమెంట్తో ఖర్చు అయ్యేది కూడా ఏముంటుంది అనేది నేను భావిస్తాను. అయితే గవర్నమెంట్ అని కాదు, అవి రోడ్స్ అనేవి కాంట్రాక్ట్స్కి ఇచ్చేస్తున్నారు, కాంట్రాక్టర్స్ చేస్తున్నారు. సో ఎవరు అధికారుల పర్యవేక్షణలో ఇది జరుగుతుందంటారా, లేకపోతే కాంట్రాక్టర్కి ఇచ్చేసిన తర్వాత మాకు సంబంధం లేదు అన్నట్టు ప్రభుత్వం వదిలేస్తుందంటారా? అది చాలా మంచి విషయం మీరు మాట్లాడింది. అంటే వాస్తవంగా ఏంటంటే ఇంత పెద్ద దేశంలో ఎందరో అంటే నైపుణ్యం కలిగిన వ్యక్తులు ఎందరో ఉన్నారు. ఇంజనీర్స్ కావచ్చు, మంచి చదువుకున్న వాళ్ళు కావచ్చు, మేధావి వర్గం కావచ్చు, అందరు కూడా కావచ్చు. కానీ ప్రైవేట్ కాంట్రాక్టర్లు ఏ కాంట్రాక్టర్ అన్నది చూడండి, దానికి ఒక ఇది ఉంటుంది. ఏంటిది అంటే ఒక పెట్టుబడి ఉంటుంది. అది నువ్వు ఇప్పుడు ఒక రోడ్ వేస్తున్నావు, ఒక 50 కిలోమీటర్లు, ఒక 100 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 100 కిలోమీటర్లు ఒక అంటే ఏంటిది ఎలాంటిది లేకుండా వాళ్ళు ఏం చేస్తారంటే దానికి ఒకటి కోట్ చేస్తారు. అది ఎంతో అమౌంటో ఏంటో తెలియదు. కానీ కాకపోతే ఆ రోడ్డు కానీ పూర్తిగా ఏంటంటే ఒక సంవత్సరానికి వచ్చేసరికి రోడ్లు మొత్తం ఏంటంటే అటు డ్యామేజ్ అవుతుంది. తర్వాత ఏంటంటే వీళ్ళు ఆ రోడ్స్ మీద కూడా వీళ్ళకి ఏంటంటే పర్మిషన్స్ ఇస్తారు. ఏది వీళ్ళకు కాంట్రాక్టింగ్ పర్మిషన్ వచ్చిపోయేటోళ్ళని కూడా ఈ డబ్బులు వసూలు చేసే సిస్టమ్, అది కూడా ఎంత ప్రమాదకరంగా ఉంటుందంటే లాస్ట్ మనం చూసినాం. ఒక 4-5 సంవత్సరాల కింద నెల్లూరుకు వస్తే అక్కడ డబ్బుల విషయంలో ఏంటంటే ఈ మన టోల్గేట్ దగ్గర చిన్న ఘర్షణ అయితే మన క్రికెట్ ఏంటి ప్లేయరు
నవజోత్ సిద్ధు మీద దాడి చేసిండు, ఆయన కారు కూడా తొక్కు చేసిండు. అంటే దీని వెనుక అంటే కాంట్రాక్టర్ల హస్తం కూడా ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరు ఎంత పెద్దవాళ్ళైనా ఎంత గొప్ప వాళ్ళైనా కూడా మీరు అవసరం అనుకుంటే తన్ని కూడా వసూలు చేయాలనే వాళ్ళకే ముందు చెప్తారు. వాళ్ళకి ఏంటంటే ఒక లాంగ్వేజ్ రాదు, ఏది రాదు, ఎవరినో కూడా ఐడెంటిఫై చేయరు. ఇటువంటి వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చి ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైన విషయం, ఎవరైతే ఈ దేశాన్ని అంటే చీట్ చేసిందో వాళ్ళు ఒక్కడి కూడా కాంట్రాక్టర్లు ఉన్నారంటే అంతకంటే దురదృష్టమైంది ఇంకోటి లేదు. ఎందుకంటే ఇప్పుడు జిఎంఆర్ వాళ్ళకు ఎన్నో ఉన్నాయి, లక్షల్లో ఉన్నాయి, కోట్ల కాంట్రాక్టర్లు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ ఎందరో ఉన్నారు, ఆయన కంటే సూపర్గా కాంట్రాక్టింగ్ చేసే వాళ్ళు ఎందరో ఉన్నారు. అటువంటి అప్పుడు వాళ్ళకి ఇవ్వవలసినంత అవసరం కూడా లేదనేది ముఖ్యాన్ని భావిస్తున్నాను. రైట్. అయితే మీరు భావిస్తున్నారు, మరి ఎందుకు ఇక్కడ వాళ్ళని కాదని జిఎంఆర్ వాళ్ళకి అలాంటి సంస్థలకి ప్రభుత్వం కాంట్రాక్ట్ ఎందుకు ఇస్తుందంటారు? అంటే వాళ్ళ చేతిలో అన్నీ ఉన్నాయమ్మా. ఇప్పుడు ఎందుకంటే ఒక పెద్ద A1 కాంట్రాక్టర్ ఉన్నారనుకోండి, అంటే ఇక్కడికే పరిమితం అవుతుంది. వీళ్ళు ఏంటంటే నేషనల్ ఇంటెలిజెన్స్తో సంబంధం ఉంటుంది వీళ్ళకు. అంటే ప్రతి రాజకీయ నాయకులతో సంబంధం ఉంటుంది, ప్రతి పారిశ్రామికవేత్తలతో సంబంధం ఉంటుంది, అందరితో సంబంధం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఏం చేస్తారు, అటువంటి వాళ్ళే. తర్వాత కూడా ఇంట్లో కూడా ఎన్నో రకాలుగా ఏంటిది ముడుపులు అంటే ఏంటిది ఈ ఇచ్చిపుచ్చుకునే పద్ధతి కూడా డెఫినెట్గా ఉన్నాయి, డెఫినెట్గా జరుగుతున్నాయి. ఇవి నివారించాల్సిన పరిస్థితి గవర్నమెంట్కి ఎంతైనా ఉన్నది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ వ్యవస్థ గవర్నమెంటే ఇంత పెద్ద వ్యవస్థను నడిపించేటోళ్ళు ఒక ఆఫ్టర్లో ఈ రోడ్ రవాణాను వాళ్ళే తీసుకొని వాళ్ళు ఎందుకు చేయొద్దు అనేది నా ఉద్దేశం. రైట్. అయితే మరి కాంట్రాక్టర్కి ఇస్తున్నారు సరే రోడ్ కాంట్రాక్ట్, ఆ తర్వాత సగంలో ఆపేసిన పనులు కానీ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి మనం చూసుకున్నట్లయితే. మరి దానిపైన కూడా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం వెనకడుగు వేస్తోంది. దీనికి గల కారణాలు అంటే పూర్తి ఏంటంటే ఇది అంతా కొంత ప్రభుత్వం సహకారంతోనే జరుగుతుంది. కాబట్టి డెఫినెట్గా వాళ్ళను అంటే ఫార్మాలిటీగా ఏంటంటే చిన్న తప్పు చేస్తే బ్లాక్ లిస్ట్లో పెట్టుడు, తర్వాత మళ్ళీ ఏంటిదంటే మళ్ళీ మామూలుగా కాంప్రమైజ్ అవడు, తర్వాత ఇటువంటి జరుగుతూనే ఉంటాయి. అంటే ఒక రోడ్ రవాణా సంస్థే కాదు, అన్ని సంస్థలల్లో ఇటువంటి లోపుష్టికరంగా ఉన్నది. అంటే నా ఆలోచన ఏంటంటే ఇప్పుడు మనం గొప్ప గవర్నమెంట్ ఉన్నది, ఇన్ని కోట్ల ప్రజలు ఉన్నది, ప్రజలు వట్టిగానే ఉన్నారు. ఇప్పుడు ఎంతో ఇంజనీర్స్ ఉన్నారు, ఎంతో నైపుణ్యం కలిగిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని తీసుకొని వాళ్ళనే చేయమంటే గవర్నమెంట్ జీతం ఇస్తే అయిపోతే ఇన్ని స్కామ్లు కూడా జరగాల్సిన అవసరం కూడా లేదనేది నేను ముఖ్యంగా భావిస్తున్నాను. నిన్న నరేంద్ర మోడీ గారు ఒకటి మంచి చక్కటి మాట చెప్పింది. ఎందుకంటే నేను ఆగస్టు 15 రోజు కూడా ఈ విషయం కూడా నేను నా ప్రసంగంలో నేను చేస్తా. ఏది రోడ్లో ఎట్లయితే ఈ 4 నిమిషాలకు మరణాలు జరుగుతున్నాయో అట్లే దీని మీద ఒక మంచి చట్టం తీసుకొస్తా అనేది అది చాలా మంచిది. తర్వాత ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో ఫ్రీ వైద్యం అనేది కూడా కంపల్సరీ, అది చాలా అవసరం. అంటే ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే వైద్యులు ఏం చేస్తారు అనేది కొందరు అక్కడ జరిగినా కూడా అంటే పక్క తప్పుకొని పోతుండ్రు. తర్వాత టోల్ గేట్ కాడ కూడా ఖచ్చితంగా 2 వాహనాలు అనేది కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే డబ్బులు వాళ్ళు కలెక్ట్ చేస్తుండ్రు. నిన్ననే మనకు పురస్కారాలు జరిగినప్పుడు కూడా అంత క్రౌడ్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు డబ్బులు వసూలు చేయవలసినంత అవసరం లేదు. వాళ్ళు ఎందుకు డబ్బులు వసూలు చేయాలి? ఒక వారం రోజులు వసూలు చేయకపోతే వాళ్ళకు నష్టం అయ్యేది ఏం లేదు. ఇది కూడా ఎంత దారుణం అంటే ఇది ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వం ఏంటంటే వాళ్ళకి ఖచ్చితమైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. వాళ్ళే సఫర్ అయ్యేస్తారు, వాళ్ళే ఇబ్బంది పడేస్తారు, వాళ్ళే బతుకు జీవుడు అనేది ఇంటికి వచ్చే వరకు తెలియదు. వాళ్ళ దగ్గర నువ్వు 100 రూపాయలు 50 రూపాయలు ఇష్టం వచ్చినట్టు వసూలు చేసి వాళ్ళు సరే లేని వాళ్ళు ఉంటారు, ఉన్నోళ్ళు ఉంటారు, డ్రైవర్ ఉంటారు, 2 వీలర్ వాళ్ళు ఉంటారు, ఎన్నో రకరకాలుగా ఉంటారు. కానీ వాళ్ళకి ఏంటంటే అక్కడ ప్రేమ అభిమానాలు కొన్ని నీళ్లు ఇచ్చడో లేకుంటే ఇంకేదో చేసుడో లేకుంటే అన్ఎక్స్పెక్టెడ్గా పెద్ద మనిషి వస్తారు, ఆటో ప్రాబ్లం ఉంటుంది, ఏదో ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళని తీసుకుపోయే అనేది కాకుండా వాళ్ళ మీద థ్రెటన్ చేసే అటువంటి పరిస్థితి. ఇప్పుడు నేను స్వచ్ఛంద సంస్థ, నిజంగా నా సంస్థ గురించి నేను ఎన్నో ఖర్చులు పెట్టిన, అది నేను చెప్పాల్సిన అవసరం లేదు కళాకారులకు క్రీడాకారులకు. ఇప్పుడు మేము రిటర్న్లో వచ్చినా కూడా వాళ్ళు డబ్బులు వసూలు చేసి మేము ఏం చేయలేం కదా, మేము ఇవన్నీ చెప్పుకోలేం కదా, కనీసం చూసిస్తున్నట్టు ఉండాలి. కానీ అది థ్రెటన్ చేసి కూడా వసూలు చేస్తుండే, అది కూడా మంచిది కాదు. అది ఎవరికి ఇస్తే ఏంటిది ఇంకెవరికన్నా ఇవ్వాలి, లేకుంటే దాని మీద ఎంక్వైరీ పెట్టాలి. లేకుంటే నిజంగా ఏంటంటే ఇటువంటి మీడియా ఉన్నది, మీడియా సహకారంతో పెట్టండి. వాళ్ళు ఇటువంటి ఈ కాంట్రాక్టర్ ఇచ్చిన తప్పులు చేయరు, లేకుంటే ఇటువంటి దాంట్లో కూడా సాధ్యమైనంత మట్టుకు తప్పులు జరిగాయనేది నేను భావిస్తున్నాను. అయితే ఈ టోల్ గేట్స్ అనేది ఔటర్ రింగ్ రోడ్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్నారు ప్రతి సిటీలో కూడా, ఇప్పుడు డెవలపింగ్ సిటీస్ అన్నింటిలో కూడా. సో అలాంటి వాటిపైన కూడా ప్రమాదాలు జరగట్లేదు అనేది లేదు.
ఇంకా ఎక్కువగా చెప్పాలంటే అవుటర్ రింగ్ రోడ్స్ పైన ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. సో మరి అంత పెద్ద మొత్తంలో మనం టోల్ గేట్స్కి కడుతున్నాము, అలాగే ట్యాక్స్ కడుతున్నాము, వెహికల్ ట్యాక్స్ కడుతున్నాము, అయినా కూడా అలాంటి రోడ్స్ పైన కూడా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. దాన్ని ఎలా తీసుకోవాలంటారు? అంటే ఇప్పుడు టోల్ గేట్ ఉన్నా లేకుంటే అవుటర్ రింగ్ రోడ్ ఉన్న ఏది ఉన్నా కూడా ఇప్పుడు స్టీరింగ్ అనేది డ్రైవర్ చేతిలో ఉంటుంది. ఇప్పుడు డ్రైవర్ ఏమో దేవుడు కాదు, ఏది కాదు. కానీ కాకపోతే ఏంటంటే ఇక్కడ వేగం అనేది ఎక్కువ ఉన్నది. అంటే కనీసం ఇప్పుడు ఈ 70-80 స్పీడ్లో పోయేది 120 స్పీడో లేకుంటే 150 స్పీడో మనం చూసినాం అనుకోండి, అది ఖచ్చితంగా ఏదో చిన్న మిస్ఫైర్ అయినా కూడా అసలు మనిషి కాదు, ఆ వాహనమే దొరకదు. అటువంటి రోడ్స్ ఉన్నాయి మనకు. అయితే రోడ్డుకు అనుగుణంగా వీళ్ళ స్పీడ్ ఉంటే బాగానే ఉంటుంది, కానీ ఇప్పుడు రోడ్ ఏమో చిన్నగా ఉంటుంది, ఇరుగ్గా ఉంటుంది, ఏ బండి ఎట్లా వస్తుందో మనకు తెలియదు. వాళ్ళు ఆ స్పీడ్ హై స్పీడ్ అయ్యేటాళ్ళకి ఏంటంటే అది అన్ఎక్స్పెక్టెడ్ ఏదో అంటే పైల్ట్ అవడో లేకుంటే ఇంకేదో అవడో లేకుంటే వచ్చే బండో లేకుంటే స్కిడ్ అవడో ఇటువంటి జరిగి అధికంగా జరుగుతుంది. కానీ ఈ స్పీడ్ అనేది కూడా వీళ్ళకి ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్ ఖచ్చితంగా ఉండాలి, ప్రతి డ్రైవర్కి ఉండాలి, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు మనం చూసినాం మహమ్మద్ అజార్, ఆయన భారతదేశానికి ఒక క్యాప్టెన్గా ఆడిన ఆయన, వాళ్ళ కొడుకు చనిపోయాడు. ఇప్పుడు మనం కోట శ్రీనివాస్ కొడుకు ఉన్నాడు, ఆయన కూడా 2 వీలర్ మీద చనిపోయాడు. అట్లే బాబు మోహన్ ఉన్నాడు, వాళ్ళ కొడుకు కూడా చనిపోయాడు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇప్పుడు మన వెంకటరెడ్డి ఉన్నాడు, ఎక్స్ మినిస్టర్, వాళ్ళ అబ్బాయి కూడా చనిపోయాడు. ఇవన్నీ కూడా నిజంగా ఇదే విషయాన్ని ఇటువంటి మీ మీడియా ఉన్నదానికి ఇప్పుడు ఇటువంటి విషయాన్ని మీరు ఎందుకు ఇటువంటి జరుగుతలే అని మీరు కూడా చెప్పి ఇటువంటి డిస్కస్ పెడితే కొంత మట్టుకు 100% తగ్గుతుంది. కానీ కాకపోతే ఎవరికి వాళ్ళు మాకెందుకు, ఆ చనిపోయినప్పుడు ఏదో సంతాప తెలుపుతుండ్రు, వాళ్ళింటికి వీళ్ళింటికి వాళ్ళు వస్తుండ్రు, మాట్లాడుతుండ్రు, పలకరిస్తుండ్రు, తర్వాత తెల్లారి నుండి మామూలే. కానీ దీన్ని ఒక కఠినమైన అంటే చట్టాన్ని తీసుకురావాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలి, కఠినమైన పద్ధతులు అవలంబిస్తేనే సాధ్యమైనంతకు నివారిస్తాం. కానీ ఏదో మేము అంటే 100 కోట్లు ఖర్చు పెడుతున్నాం, ఈ రూట్లో 200 కోట్లు ఖర్చు పెడుతున్నాం అంటే ఖర్చు కాదు, మెంటల్గా ఎవరికైతే లైసెన్స్ ఇస్తున్నో వాళ్ళ మైండ్ సెట్ కూడా కరెక్ట్ ఉండాలి. కానీ ఆ మైండ్ సెట్ కరెక్ట్ లేనప్పుడు ఏంటంటే ఇటువంటి అనివార్యం. ఎన్నిసార్లు మనం ఇటువంటి డిస్కస్ ఏది పెట్టినా కూడా నీకు బేసిక్లనే కరెక్ట్ లేనప్పుడు ఇటువంటి అనివార్యంగా కాకుంటే ఇంకేమవుతుంది? రైట్, మీరు అంటున్నారు అవుటర్ రింగ్ రోడ్స్ పైన కానీ ఎక్కడైనా వేగం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి, స్టీరింగ్ అనేది డ్రైవర్ చేతిలో ఉంటుంది అని అంటున్నారు. కానీ అది కంట్రోల్ చేసే టెక్నాలజీ మనకుంది. ప్రభుత్వానికి అలాంటి టెక్నాలజీ యూజ్ చేసుకోవడం ఇష్టం లేదా, లేకపోతే ఎందుకు ఆ టెక్నాలజీస్ యూజ్ చేసి స్పీడ్ లిమిట్ని కంట్రోల్ చేసే ఇది చేయట్లేదు? అంటే ఇప్పుడు ఎప్పుడు అమ్మ అంటే ఇప్పుడు ఏదో ఒక సామెత ఉంటుంది, అంటే తాగితే కానీ మొగ్గడు తలితే కానీ కప్పడు అన్నట్టుగా. ఇప్పుడు ఎందుకంటే తనకు తను అంటే ఇది ఒక అంటే ఏంటిది అంటే ప్రాబ్లం వచ్చినప్పుడు లేకుంటే తనకు తను నష్టం వచ్చినప్పుడు అప్పుడు ఆలోచిస్తారు, కానీ అంత మట్టుకు ఆలోచన అనేది ఉండదు. ఎందుకంటే ప్రధానంగా చెప్పానంటే ఏంటంటే మీరు అన్నది ఇప్పుడు కరెక్టే, ఇంత స్పీడ్ ఎందుకంటే ఆ స్పీడ్ అనేది ఇప్పుడు మనం చట్టం తీసుకురాలేమా? ఇప్పుడు మనకు భారతదేశంలో పెద్ద చట్టాలు ఉన్నాయి, రాజ్యాంగం ఉన్నాయి, ఇవన్నిటికీ అధిగమించలేడుగా నువ్వు ఈ కంట్రోల్ని ఈ కారు ఈ డిజైన్ చేయాలి అనేది. అంటే మనకు బయట దేశం కార్లు ఇప్పుడు 200 స్పీడ్ కంటే ఎక్కువ పోతున్నాయి. మన రోడ్సే మనకు సెట్ కావు కదా, 200 స్పీడు 180 స్పీడు మనకు ఆ సెట్ కాదు. అంటే వీళ్ళు ఏంటంటే 150-160 స్పీడ్ కంటే ఎక్కువ పోతుంది. ఆ పోతుంది కాబట్టి అది మనం వ్యక్తిని కంట్రోల్ చేయలేము, అంటే స్పీడ్ని కంట్రోల్ చేయలేము, కానీ వ్యక్తిని మైండ్ సెట్ కంట్రోల్ చేసినప్పుడే ఇది సాధ్యమవుతుంది అనేది. అసలు ఆ ప్రొసీజర్ ఏంటి అనేది తెలియజేయడానికి మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు గోపీకృష్ణ సింగ్ గారు, ప్రముఖ అడ్వకేట్. సో ఆయన అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కృష్ణ సింగ్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. యాక్సిడెంట్స్ ఇప్పుడు మనం చూసినాం ఆల్రెడీ డిస్కషన్లో, నిమిషానికి ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. సో క్లైమింగ్ ప్రొసీజర్ ఏంటి, అది ఎంతవరకు నెరవేరుతుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి మేడం. యాక్చువల్లీ ఈ రోడ్డు రవాణాకు సంబంధించినటువంటి కేసుల విషయంలో భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలకు సంబంధించి వివిధ చట్టాలు ఉన్నాయి. హలో, చెప్పండి. వివిధ రాష్ట్రాలకు సంబంధించి యాక్చువల్లీ మోటార్ వెహికల్ యాక్ట్ కానీ దాని నిర్వహణ కానీ రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి సబ్జెక్ట్ అది. దాంట్లో యాక్చువల్లీ ఒక రకంగా చెప్పాలంటే ఈ నిర్వహణ విషయంలో ఏంటంటే కరోనా సాగు కారణాలు ఎన్నో అని చెప్పిన విధంగానే రోడ్లు కూడా అధ్వానంగా ఉండడం, మరియు ఈ ఏదైతే వాహన చట్టానికి సంబంధించినటువంటి అధికారులను వారి యొక్క నిర్వహణ రాహిత్యం,
వారు ఎవరిని కూడా సక్రమంగా ఒక నియమ నిబంధనలకు లోబడి నడిపే విధంగా, డ్రైవర్లు నడిపే విధంగా, దానికి సంబంధించినటువంటి యజమానులు ఆ వెహికల్స్ ను నిర్వహించే విధంగా చూసే విషయంలో వాళ్ళు బాధ్యత రాహిత్యంగా ఉండడం, అదేవిధంగా సివిల్ పోలీస్ సంబంధించి కూడా సిఐ ర్యాంక్ హోల్డర్స్ ఎవరున్నప్పటికీ కూడా వీరికి లైసెన్స్ ఉందా లేదా, ఈ వెహికల్ సంబంధించినటువంటి పర్మిట్ ఉందా లేదా, ఈ విషయాన్ని కూడా ఖచ్చితంగా వాళ్ళు శోధించి వాళ్ళకు సంబంధించినటువంటి విషయంలో చట్టరీత్యా చర్యలు తీసుకోవచ్చు. అయినా కానీ మీరు ఈ రోజుల్లో చూస్తున్నారు, ట్రాక్టర్ మీద ఒక 50 మంది వస్తుంటారు, లారీ మీద ఒక 50 మంది వస్తుంటారు, ఆటోలో 3 ముందు కూర్చుంటుంటారు. ఇవన్నీ కూడా వాహన చట్టానికి సంబంధించినటువంటి ఉల్లంఘనలు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా అతివేగము, తాగడము, మరియు వాహనానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకునే విషయంలో ఉన్నటువంటి లోపాలు, ఇవన్నీ కూడా ఈ రోజు భారతదేశంలో ఈ రోడ్ యాక్సిడెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో అన్నిటికీ కూడా నిదర్శనంగానే మనం భావించవచ్చు. అయితే గోపి ఈ బాధ్యత ఓన్లీ ఈ మోటార్ వెహికల్ యాక్ట్ సంబంధించినటువంటి అధికారులే కాకుండా సివిల్ పోలీస్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా లోకల్ అథారిటీస్ కూడా రోడ్లను సక్రమంగా కూడా నిర్వహించాల్సిన అవసరం ఉంది, నిర్మించాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు రోడ్లు కూడా ఎక్కడ కూడా మనం సక్రమంగా మనకు కనిపించవు. మీరు చూడండి ఏ రకమైనటువంటి గతుకులు, లొందలు ఇటువంటివి ఉంటాయి మనం చూస్తూనే ఉన్నాం. అవి కూడా యాక్సిడెంట్ కు ఒక బలమైనటువంటి కారణంగానే మారుతుందని చెప్పక తప్పదు. ఈ సామాజిక చైతన్యం ఈ ట్రాఫిక్ నిబంధనల విషయంలో కూడా ప్రజల్లో సామాజిక చైతన్యం తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా ఎంతో ఉంది మేడం. అయితే గోపికిషన్ గారు, మీరు అంటున్నారు ఆటోల్లో 3 ముందు కూర్చొని వెళ్దాము, లేకపోతే ఇంకా ఎక్కువ కెపాసిటీకి మించి ఎక్కువ మంది ప్రయాణించడం వల్ల యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని. సో పోలీస్ వాళ్ళు ఉంటారు, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు. సో వాళ్ళు ఏమంటారు, ఈ అనవసరంగా డబ్బులు వసూలు చేయడం, వీటిపైన ఉన్న కాన్సన్ట్రేషన్, ఇలా ఎక్కువ మంది వెళ్తున్నప్పుడు ఆపి ఇలా చేసేవి తక్కువగా చూస్తూ ఉంటాం. సో దాన్ని ఎలా తీసుకోవాలంటారు? ఖచ్చితంగా మేడం, అదే నేను చెప్పదలుచుకున్నది. వాస్తవానికి ఒక విషయంగా గిట్ట అన్నింటినీ గిట్ట కట్టేలు చేయదలుచుకుంటే, నిషేధించదలుచుకుంటే, వాళ్ళు ఒక వారం రోజులలో ఈ యాక్సిడెంట్స్ కారణమైనటువంటిది ఈ నిర్వహణ రాహిత్యాన్ని ఒక వారం రోజుల్లో భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవేళ క్రియాశీలకంగా తీసుకున్నట్టయిందంటే అన్నింటినీ కట్టేది చేయొచ్చు. రోడ్డు పైన ఒక సిఐ గారు, ఒక సిఐ స్థాయి ఉన్నటువంటి అధికారి ఉన్నట్టయిందంటే ప్రతి ఒక్కరికి ఫైన్ వేసేటువంటి అధికారం ఈ సిఐ గారికి ఉన్నది, ఎస్ఐ గారికి లేదు. సిఐ స్థాయి నుండి అంటే ఇన్స్పెక్టర్ స్థాయి నుండి అధికారికి ఉన్నది. అదేవిధంగా ఎంబీఐ ఎవరైతే ఉన్నారో, ఎంబీఐ ఆర్టీఓ గారు, వీరు వాళ్ళ నిలమామూలకే వాళ్ళు బద్దులయ్యారు. కానీ వాహనాలను ఖచ్చితంగా తనిఖీ చేయడం కానీ, ఆ ఫిట్నెస్ ను చూడడం కానీ, రోడ్లపై వచ్చి నిగరాని చేయడం కానీ, ఇటువంటి ఏవి కూడా మనకు మన రాష్ట్రంలో కానీ భారతదేశంలో ఎక్కడ కనిపించవు. ఇవి నిజంగా ఏంటంటే వాస్తవానికి ఏంటంటే ప్రభుత్వం యొక్క ఘోర తప్పిదం తప్ప కానీ ఈ వాస్తవంగా దీంతో పాటు కూడా ట్రాఫిక్ నిబంధనల విషయంలో మనకున్నటువంటి అవగాహన రాహిత్యం కూడా ఒక కారణమే. కానీ అవగాహన రాహిత్యానికంటే కూడా ప్రధానంగా మనం చెప్పదలుచుకున్నది మాత్రం మోటార్ వెహికల్ యాక్ట్ సంబంధించిన అధికారులు, పోలీస్ అధికారుల యొక్క నిర్లక్ష్యం మూలంగానే ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో, దేశంలో కూడా దాపురించిందని చెప్పగలదు. అయితే గోపికిషన్ గారు, మరో కోణం కూడా ఉంది. ఈ క్లైమ్ ఏదైతే అప్లై చేస్తారో వాటిలో ఎక్కువ శాతం న్యాయవాదులే లాభపడుతున్నారు, ప్రజలకి లేకపోతే బాధితులకి అసలు ఎక్కువ న్యాయం జరగట్లేదు అనే కోణంలో కూడా ఒక అంశం ఉంది. దానికి సంబంధించి చెప్పండి. నష్టపరిహారం విషయంలో మేడం, నష్టపరిహారమా? అవునండి. సో ఏదైతే లాయర్స్ ఉన్నారో వాళ్ళు దాంట్లో కొంత న్యాయం దాంట్లో కొంత సత్యం లేకపోలేదు మేడం. అయితే వాస్తవానికి ఏంటంటే న్యాయవాదులు ఈ యాక్సిడెంట్ కేసులలో చాలా మట్టుకు ఏంటంటే పర్సెంటేజ్ రీత్యా కేసులు చేస్తున్నటువంటి దాఖలాలు మనకు కనిపిస్తుంటాయి. అయితే దాని విషయంలో న్యాయవాదులు కూడా కొంచెం మానవతా దృక్పథంతో ఏంటంటే ఫీజు రూపేణ తీసుకుంటే, పర్సెంటేజ్ల కంటే ఫీజు రూపేణ తీసుకుంటే ఖచ్చితంగా సమాజంలో ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో, యాక్సిడెంట్లలో వాళ్ళు కోల్పోతారో వాళ్ళ వారసులకు ఒక న్యాయం చేసినట్టుగా మారుతుంది. అది మీరు అన్నది వాస్తవమే. కాకుంటే ఇందులో న్యాయవాదుల కంటే కూడా మధ్యవర్తులు కూడా ఇందులో బ్రోకరేజ్ చేయడం, మధ్యవర్తులు కూడా ఇటు న్యాయవాది దగ్గర నుండి అటు ఇంకా వేరే ఇన్సూరెన్స్ల దగ్గర నుండి కొంత ల్యాబింగ్ చేయడం, ఇటువంటివి కూడా అన్ని దాఖలాలు ఉన్నాయి. మీరు అన్న దాంట్లో కొంత ఇది సత్యదూరమేం కాదు. న్యాయవాదులు యాక్సిడెంట్ కేసులలో పర్సెంటేజీలు తీసుకోవడం, విక్టిమ్స్ కు పూర్తి స్థాయిలో పైసలు అందకుండా ఉండడానికి కూడా ఒక కారణమైంది. కాబట్టి ఈ మధ్యన సుప్రీంకోర్టు ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది ఏంటంటే నష్టపరిహారం రొక్కం ఏదైతే వచ్చిందో ఆ రొక్కం మొత్తం ఒకేసారి విక్టిమ్ కి ఇవ్వకూడదని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది మేడం. ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే ముందు మాత్రం ఒక 25,000 మాత్రమే వాళ్ళకు ముట్ట చెప్పి మిగతా నష్టపరిహారం రొక్కం మొత్తం కూడా ఎఫ్డిఆర్ పైన సంబంధించినటువంటి నేషనల్ బ్యాంకులో ఉంచడం జరుగుతుంది. అది 3 సంవత్సరాలు 24 నెలల తర్వాత పత్తులు ఉంటాయి, దాని తర్వాత ఇవ్వడం జరుగుతుంది మేడం.
రైట్ గోపి, అది ఒక రకంగా ఇట్లా న్యాయవాదులు మధ్యవర్తులు ఏ వ్యవహారం ద్వారా అయితే వీళ్ళ మోసం చేస్తున్నారో వాళ్ళ మోసం నుండి బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఈ గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. అయితే గోపి కిషన్ గారు ఒక విషయం చివరిగా చెప్పండి. యాక్చువల్లీ మీరు అన్నట్లు అవగాహన లోపం చాలా ఉంది ఇటు ప్రజల్లో కానివ్వండి, యాక్సిడెంట్కి రోడ్డు సంబంధించిన యాక్ట్స్కి సంబంధించి చాలా అవగాహన లోపం ఉంది. మెయిన్గా చెప్పండి, యాక్సిడెంట్స్ అయినప్పుడు వాళ్ళని తీసుకెళ్తే ఈ కేసెస్ అనేవి పెడుతూ ఉంటారు. సో అలా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. సో అలా తీసుకెళ్ళినప్పుడు వాళ్ళపైన అంటే కేసెస్ పెట్టే ఛాన్స్ ఉందా, లేకపోతే నిర్భయంగా యాక్సిడెంట్ అయిన వాళ్ళని రక్షించే ఛాన్స్ మిగతా ప్రజలకు ఉందంటారు? వాస్తవానికి ఇది మీ 100% కరెక్ట్ మేడం. చట్టం విషయంలో మన ప్రజానీకానికి అవగాహన రీత్యం ఎక్కువ ఉంది. మనం యాక్సిడెంట్ అయిన తర్వాత చాలా ఇప్పుడు మనం బిట్స్ చూస్తున్నాం, టీవీలలో చూస్తున్నాం, యాక్సిడెంట్ అయిన తర్వాత ఎవరు కూడా దగ్గర రాకపోవడం, దీనికి కొంత కారణం కూడా లేకపోలేదు. అయితే అతను యాక్సిడెంట్ అయిన వెంటనే ఇంజ్యూర్డ్ ఎవరైతే ఉంటారో, గాయపడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారిని హాస్పిటల్కు తీసుకెళ్తే అతన్ని ప్రశ్నల మీద ప్రశ్నలు ప్రశ్నించడం, సరి అయిన రీతిలో ఇన్వెస్టిగేషన్ చేయకపోగా ఈ తీసుకెళ్లిన వ్యక్తిని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం అనేటువంటిది క్రమంగా పోలీసుల్లో మనకు కనిపిస్తుంటది. అది దృష్టి పెట్టుకొని ఇది నేను ఎందుకు కొని తెచ్చుకోవాలని చెప్పేసి ప్రజలు కూడా దూరంగా ఉంటున్నారు. కానీ ఈ మధ్య సుప్రీంకోర్టు ఈ విషయంలో కూడా చెప్పడం జరిగింది, గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఒకవేళ ఎవరైనా సహాయరీత్యా వచ్చేసి ఆ గాయకుల్ని అంటే ఆ ఇంజ్యూర్డ్ ను రక్షించే క్రమంలో హాస్పిటల్ కానీ ఇంకే వేరే దిక్కు ఏదన్నా ట్యూటోరియల్ కానీ ఏదన్నా చికిత్సా కేంద్రానికి కానీ తీసుకెళ్తే అటువంటి వ్యక్తిని ఏ రకంగా కూడా హింసించకూడదు, సాక్షి రూపేణ హింసించకూడదు, మానవత దృక్పథంగానే వాళ్ళని గౌరవించాలి తప్ప వేరే రకంగా చూడకూడదు అని చెప్పేసి కూడా ఈ మధ్య గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది మేడం. ఆ విషయంలో కూడా అయితే ఇంకొక విషయం ఈ సందర్భంగా చెప్పడం ఏంటంటే మేడం, ఇంతకు ముందు ఎమ్మెల్సీ అయితే మాత్రమే డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇవ్వాల్సినటువంటి నిబంధనలు మొదట ఉండే. ఎమ్మెల్సీ అంటే మెడికో లీగల్ కేసు అనేటువంటిది ఒక నంబర్ ఇవ్వడం, ఆ నంబర్ ఇచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వడం, ఈ ఎమ్మెల్సీ నంబర్ ఇచ్చే లోపల ఎందరో ఇంజ్యూర్డ్ పర్సన్స్ మరణించడం, ఇటువంటి అన్ని కూడా జరిగినాయి. కాబట్టి దీని విషయంలో కూడా సుప్రీంకోర్టు చాలా క్రియాశీలకంగా ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఏ డాక్టర్ అయినా ఐదర్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఈ షుడ్ నాట్ రిజెక్ట్ ఆన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ ఎమ్మెల్సీ. ఒక ఎమ్మెల్సీ సాకు తీసుకొని ట్రీట్మెంట్ అనేటువంటిది రిజెక్ట్ చేయడం అనేటువంటిది ఒక రకంగా అతని ఎథిక్స్ కు విరుద్ధము. అతని మీద కూడా డాక్టర్ మీద కూడా క్రిమినల్ యాక్షన్ తీసుకోవడానికి మళ్ళీ ఆ డాక్టర్ లయబుల్ అవుతాడని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఒక సందర్భంలో తెలియజేయడం జరిగింది. దాన్ని డాక్టర్స్ ఇప్పుడు మాత్రం అమలు జరుపుతున్నారు మేడం, ఇప్పుడు రిజెక్ట్ చేయడం లేదు. ఓకే గోపికిషన్ గారు, మరొకటి చెప్పండి, ఇంకా ఎలాంటి యాక్ట్స్ ఉన్నాయి రోడ్కి సంబంధించి, ఎలాంటి యాక్ట్స్ ఉన్నాయి అంటే ప్రజలకి అస్సలు తెలియనివి, వాళ్ళ భద్రతకి సంబంధించి ఇంకేమైనా యాక్ట్స్ ఉన్నాయో మీకు తెలిసినవి ఏమైనా ఉంటాయి తెలియజేసే ప్రయత్నం చేయండి మేడం. మన థర్డ్ వరల్డ్ కంట్రీస్ లైక్ ఇండియా వీటికి సంబంధించినటువంటి విషయంలో చాలా కారణాలు ఉన్నాయి మేడం. ఏంటంటే నేనేం చెప్పదలుచుకున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ భద్రతకు సంబంధించినటువంటి అంటే రోడ్డు నిర్వహణకు సంబంధించి రోడ్డు భద్రత ఏదైతే మనం పాటించాలనో నియమ నిబంధనలు ఏవైతున్నాయో వాటి విషయంలో 80% అవగాహన లేదు మేడం. ఈవెన్ లిటరేట్ పీపుల్ కూడా కావాలనో ఎక్కడంటే అక్కడ రోడ్ క్రాస్ చేస్తుంటారు. మరి ఎందుకు క్రాస్ చేస్తారని తెలియదు. ఎక్కడంటే అక్కడ రోడ్ క్రాస్ చేయడానికి వీల్లేదు, అయినా తన ఇష్టం వచ్చినట్టు క్రాస్ చేస్తుంటారు. మళ్ళీ ఉల్లంఘన ఏ రకంగా అంటే అతని కొడుకులకు, అతని పిల్లలకు, తమ్ముళ్లకు ఎవరైతే మైనర్స్ ఉంటారో, ఎవరైతే లైసెన్సులు ఉంటారో వాళ్ళకు వెహికల్స్ ఇచ్చి కూడా బయట పంపిస్తుంటారు. ఇది ప్రజల్లో ఉన్నటువంటి అవగాహన రాహిత్యం. రెండోది గ్రాఫ్ గా నేను చెప్పదలుచుకుంటే మాత్రం ఇది మోటార్ వెహికల్ యాక్ట్ సంబంధించినటువంటి అధికారుల యొక్క ఇన్యాక్షన్ అండ్ డార్మెంటిజం, వాళ్ళ యొక్క క్రమశిక్షణ రాహిత్యం, ఒక రకంగా నిర్వహణ చేయకపోవడం, వాళ్ళు ఏ రోజు వచ్చి కూడా ఖచ్చితమైనటువంటి సక్రమైన రీతిలో వాహనాలను చెక్ చేయడం కానీ, చెక్ చేసి ఒక సరి అయినటువంటి క్రమంలో వాహనాలు నడిచేలాగా చూడడం కానీ క్రియాశీలకంగా చేయలేదని చెప్పొచ్చు. అదేవిధంగా సివిల్ పోలీస్ ఎవరైతే ఉన్నారో సిఐ ర్యాంక్ నుండి మీరు ఇంతకుముందే చెప్పడం జరిగింది, ఎవరైతే ట్రాఫిక్ లో నిల్చొని నిగరాని చేస్తున్నారో వాళ్ళు మామూలు విషయంలోనే అత్యంత శ్రద్ధ వహించారు కానీ నిర్వహణ విషయంలో చేయలేదనేటువంటిది 100% నిజం. పోలీసు వాళ్ళు గిట్ట క్రియాశీలంగా ప్రవర్తించినట్టు మనం ఎన్నింటినో కర్టైల్ చేయొచ్చు మేడం, ఎన్నింటినో ఆపొచ్చు యాక్సిడెంట్. వెల్కమ్ బ్యాక్. ఇక ఇదే అంశంపై చర్చ జరపడానికి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ జి వసంత్ కుమార్ గారు. ఈయన లా చేశారు, అలాగే
అనేక దేశాల్లో ట్రాఫిక్ని పరిశీలించి మన హైదరాబాద్ సికింద్రాబాద్ ట్రాఫిక్పై కూడా రీసెర్చ్ చేశారు. అలాగే అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. సో ఈరోజు మన టాపిక్కి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే లా చేశారు కాబట్టి ఎలాంటి యాక్ట్స్ ఉన్నాయి, ఈ రోడ్ యాక్ట్కి సంబంధించి ఎలాంటివి ఉన్నాయి ఆయన మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్కారం. సో వసంత్ కుమార్ గారు చెప్పండి, ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. రోజు పొద్దున్న లేచింది పేపర్ తీయగానే ఏదో ఒక యాక్సిడెంట్ ఉంది అని రాకుండా అయితే న్యూస్ లేదు. సో మీరు చాలా రీసెర్చ్ చేశారు కాబట్టి చెప్పండి, యాక్సిడెంట్స్ ఇంత ఎక్కువ సంఖ్యలో జరగడానికి గల కారణాలు మీ రీసెర్చ్లో ఏం బయటపడింది చెప్పండి. యాక్చువల్గా చూసినట్లు అంటే అమ్మా, ఈ రోడ్ యాక్సిడెంట్స్ గత 10 సంవత్సరాల నుండి ఎన్ని చేస్తూ ఉన్నా కానీ పెరుగుతూనే ఉన్నాయి తప్ప ఇవి తరగడం లేదు. అయితే మీరు అడిగిన ప్రశ్నకి ఎన్ని చట్టాలు ఉన్నాయి ఏంటి అనడానికి ఒక సమాధానం చెప్పడానికి ముందుగా మనం ఒక విషయాన్ని మొదట గమనించాలి. అసలు రోడ్ యాక్సిడెంట్స్ మనకు ఎందుకు జరుగుతున్నాయి అనేటువంటి దానికి గమనించినట్లయితే దాదాపుగా 41% రోడ్ యాక్సిడెంట్స్ అంటే ఇప్పుడు 1,50,000 మంది దాదాపుగా చనిపోతూ ఉన్నారు. 4,70,000 దాదాపుగా క్షతగాత్రులు అవుతూ ఉన్నారు. ఇవి కాకుండా 16 కోట్ల వాహనాలు రోడ్ల మీద నడుస్తూ ఉన్నాయి మనకు అనుక్షణం. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే 41% ఓవర్ స్పీడ్తోన యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి. అట్లనే దాదాపుగా 48% డ్రైవరు స్పీడ్ అనండి లేకపోతే నిర్లక్ష్యంతో యాక్సిడెంట్స్ అవుతాయి అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఈ పర్టికులర్ అనాలిసిస్ ఏదైతే ఉందో మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే ఈ స్పీడ్ని కనీసం కంట్రోల్ చేయకపోతే పోలీసులు, ఆర్టీఏ వాళ్ళు లేకపోతే ఇంకొకరు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా అసలు తగిన బాధ్యత ఉంది. దీనికి ఈ చట్టంలో ఎక్కడ కూడా ఇప్పటిదాకా భారతదేశంలో ఎక్కడ కూడా వీళ్ళను కూడా అసలు సహముద్దాయిలుగా చేసి జైలుకు పంపించాలండి. ఎందుకంటే ఈ రోడ్లో స్పీడ్ కంట్రోల్ చేయవలసిన బాధ్యత పోలీసుల దగ్గర ఉంటుంది, లేకపోతే ఆర్టీఏ వాళ్ళ దగ్గర ఉంటుంది, ఇంకొకరి దగ్గర ఉంటుంది. అసలు ఆంధ్ర రాష్ట్రమే తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే తెలంగాణ తీసుకోండి, మన దగ్గర అసలు ఒక రోడ్ సేఫ్టీ ఆడిట్ లేకపోతే రోడ్ సేఫ్టీలో ఉన్నటువంటి ఏమి మెళకువలు మనం తీసుకోవాలా అన్నటువంటిది మనకు లేనే లేదు. అయితే చట్ట ప్రకారంగా లేకపోతే అన్ని పాలసీస్ని గమనిస్తే 4 ఈలు మనం చెప్పుకుంటాం. ఒకటి రోడ్ ఇంజనీరింగ్ అంటాం, రోడ్ జామెట్రీ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది మనకు. దానికి తోడుగా రోడ్ ఎడ్యుకేషను, అవేర్నెస్ అర్బన్ ఏరియాస్లో పర్టికులర్గా ఈయనను దాటేటోడు ఆయనను దాటేటోడు ఈయన. నేను దాదాపు 20 కిలోమీటర్లు ఇప్పుడు ఇక్కడికి రావడానికి 2.5 గంటల 45 నిమిషాలు పట్టిందంటే యూ కెన్ ఇమాజిన్ ఎంత దుర్భర స్థితిగా ఉందో. వీటన్నిటికన్నా కానీ అతి ప్రముఖంగా రోడ్లు పక్కన మీరు అనొచ్చు సార్, మీరు అలఫ్ సడన్గా పోలీసుల్ని లేకపోతే మిగిలిన ఆర్టీఏ వాళ్ళని కూడా మీరు సహముద్దాయిలు చేయాలని అన్నారు. ఇది ఎంతవరకు ధర్మం అండి? మీరు కూడా పోలీస్ ఆఫీసర్గా ఉండి ఈ మాట అంటున్నారంటే ఎందుకు చెప్తున్నానంటే అండి, రోడ్లు పక్కన ఉన్న వైన్ షాపుల్ని ఈ రోజుకి ఎవరూ తొలగించట్లేదు. రోడ్డు పక్కనున్న దాబాలలో వెనక పక్కన కూర్చొని మందుబాబులు తాగుతూ ఉంటే పోలీసులు, ఎక్సైజ్ వాళ్ళు లేకపోతే ఆర్టీఏ వాళ్ళు ఇంకొకరు ఎవరు పట్టించుకోవట్లేదు. ఇది నడుస్తుందంటే దీనికి కారణం మామూళ్ళు తప్ప, లేకపోతే ఇంకేదో ఒక ఒత్తిడో ఇంకొకటి అనేది తప్ప ప్రతి ఒక్కరికి కూడా ఇందులో భాగస్వామ్యం ఉంది. ఇది అతి కఠినమైనటువంటి తప్పు. ఇంకొక మాటని చెప్పాలండి, ఈ భారతదేశంలో యుద్ధం వచ్చినా అంతమంది చచ్చిపోరు, అంతమంది గాయపడరు. ఒక్క ఏడాది లోపల 4.5 లక్షలు లేకపోతే 4,77,000 పైచీలకు 2014 మీరు చూసినట్లయితే ఎన్సీఆర్బీ స్టాటిస్టిక్స్ని చూస్తే మీకు కనబడుతుంది. అదేవిధంగా చనిపోయిన వారిని అంటే స్పాంటేనియస్ డెత్ ఉన్నవారిని చూసుకుంటే మనకు 1,40,000 or 1,50,000 చూడొచ్చు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం, చాలా మంది యాక్సిడెంట్ అయిన తర్వాత
అసలు పోలీసుల దగ్గరకు పోరు. ఎందుకు? అమ్మ వాళ్ళు మళ్ళీ శవాన్ని కోస్తారు, వీళ్ళని కోస్తారు, వాళ్ళకి వస్తారు, హిట్ అండ్ రన్ గుద్దేశారు, వెళ్ళిపోయారు, మనకెందుకులే అనేటువంటి చందంతో ఉంది తప్ప ఇది కాదు. అయితే ఈ బ్యాక్గ్రౌండ్ చెప్పిన తర్వాత చట్టాల విషయానికి వచ్చే లోపల చట్టంలో ఏమీ లోపం లేదు, కానీ ఈ చట్ట ఇంప్లిమెంటేషన్లో లోపాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లారీ డ్రైవరు ప్యాసింజర్ని ఎక్కించుకొని పోతుంటాడు, ఒక ఆటో, అసలు అది ప్యాసింజర్ ఆటో అయినా కానీ ఆయన కాంట్రాక్ట్ క్యారేజ్గా నడుపుతాడు. 7 సీటర్ ఆటోలో 20 మందినో 16 మందినో 18 మందినో ఎక్కించుకొని పోతాడు. ఎంతమందిని ఎక్కించుకొని పోయినా, ఎంతమందిని చంపేసినా కానీ ఆయన మీద ఏముంటుంది? ఒక 304A పెడతారు, లేకపోతే ఒక 338 పెడతారు, వాడిని తీసుకుపోతారు, సాయంకాలానికి బెయిల్ ఇస్తాడు, లేకపోతే రేపు పొద్దున్న బెయిల్ ఇస్తారు. ఇది ట్రయల్కి వచ్చే లోపల ఇంకొక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పడుతుంది. మరి ఇలాంటి ఇంప్లిమెంటేషన్ ఉన్నప్పుడు ఎవరికి భయం ఉంటుంది? ఎవరికి చట్టం మీద గౌరవం ఉంటుంది? సో ప్రభుత్వము, లేకపోతే సివిల్ సొసైటీసు, లేకపోతే లీగల్ ఫోరమ్స్ అన్నీ కూడా కలిసి ఒక్కటి సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. మర్డర్లో ఒక వ్యక్తి చనిపోయినప్పటికీ, అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్లో ఇంకొక వ్యక్తి చనిపోయినప్పటికీ కూడా ఆ కుటుంబానికి జరిగే నష్టం ఈజ్ ద సేమ్, అందులో తేడా లేదు. కాబట్టి ఈ చట్టాలు, మోటార్ వెహికల్ యాక్ట్ ఉంది, ఇండియన్ పీనల్ కోడ్ ఉంది, లేకపోతే ఎక్సైజ్ యాక్ట్లు ఉన్నాయి, ఇంకొక యాక్ట్లు ఉన్నాయి, ఇంకొక యాక్ట్లు ఉన్నాయి, కానీ ఈ యాక్ట్లని సక్రమంగా నిర్వహించడానికి ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్ గారిని కానీ జాయింట్ కలెక్టర్ గారిని పెట్టి, సివిల్ సొసైటీ వారిని, ట్రాఫిక్ వారిని, అలాగే ఆర్టీఏ వారిని, వీరందరిని కూడా దగ్గరకు పెట్టి అసలు రోడ్ సేఫ్టీ ఎలా ఉండాలి, రోడ్ జియోమెట్రిక్లో ఉన్న లోపాలేంటి, యాక్సిడెంట్ స్పాట్స్ ఏమున్నాయి, ఈ యాక్సిడెంట్ స్పాట్స్ని మనం ఏ విధంగా చేస్తే రెక్టిఫై అవ్వగలుగుతాయి, లేకపోతే ఎక్కడ ఎంట్రీ పాయింట్స్, ఎగ్జిట్ పాయింట్స్ ఉన్నాయి, లేకపోతే ఇంటర్సెక్షన్ డెవలప్మెంట్ ఎలా చేయాలి, ఇలాంటి రోడ్ జామెట్రీకి సంబంధించిన పనులు ఒక ప్రక్క అయితే, రెండవది అసలు రోడ్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ రోజు వరకు ఎవరికీ లేరు. ఈరోజు ప్రధానమంత్రి గారు గౌరవనీయులు వారేదో ఒక మాట అన్నారని మనం ఒకటి పెట్టుకున్నాం, కానీ ఇది శుభ పరిణామం, మిమ్మల్ని అందరినీ కూడా అభినందించవలసిన విషయం. ఇక్కడ ఒక్క మాటను నేను జ్ఞాపకం చేయాలండి. అయ్యా గుర్తుపెట్టుకోండి, దాదాపుగా 4,70,000 మంది పైచీలకు గాయాలే ఒక ఏడాదిలో పోతుంటే, 1,70,000 60,000 మంది చనిపోతూ ఉంటే, ఇంతకు మించిన క్రైసిస్ దేశంలో ఇంకేముంటుంది? సో ప్రతి ఒక్కరు, మీడియా వారు అయితేనే, సినిమాలో ఉన్నటువంటి సెలబ్రిటీస్ అయితేనే, పాలిటిక్స్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళు అయితేనే, లేకపోతే ఎవరైనా కానీ సరే ఒక గురుతర బాధ్యతగా తీసుకొని వారంలో, ఒక రోజులో 1 గంట 2 గంటలో ఈ రోడ్ సేఫ్టీ మీద ఎడ్యుకేషన్ కార్యక్రమాలని చిన్న చిన్న ఇవి తయారు చేసి పెట్టకపోతే ఇది ఇలాగే పెరుగుతుంటుంది. ఈరోజు మీ స్టూడియోకి రావడానికి ముందు 12 సంవత్సరాల డేటాని నేను వెరిఫై చేసుకుంటూ వచ్చాను. రోడ్ ఇంజనీరింగ్ పెరిగిందని ఒక ప్రక్క చెప్పుకుంటున్నాం, కిలోమీటర్కి మనం దాదాపు 4 కోట్ల రూపాయలు 5 కోట్లు ఖర్చు పెడుతున్నాం ఇంజనీరింగ్ చేస్తున్నామని. కానీ ఎక్కడ ఇంజనీరింగ్ ఉందో ఏమో తెలియట్లేదు, కానీ ఈ డెత్ రేటు లేకపోతే ఏమంటారు ఇంజూర్డ్ రేట్ అసలు తగ్గట్నే లేదు, ఇది పెరుగుతూనే ఉంది. 2%, 3%, 4% పెరుగుతుంది. అంటే నాకు ఎంత షాక్ అంటే, నేను ఏ రోజైతే పిహెచ్డి స్టార్ట్ చేశానో, ప్రాబ్లీ ఐ స్టార్టెడ్ ఇట్ ఇన్ 97, అప్పటి నుంచి రీసెర్చ్ చేసుకుంటూ వస్తున్నా, కానీ ఈ డెత్లు ఎక్కడ తగ్గుతాయేమో, యాక్సిడెంట్లు తగ్గుతాయేమో, రోడ్లు బాగుపడతాయేమో అంటే ఎన్ని చట్టాలు వచ్చినా బాగుపడట్లేదు. దీనికున్న ఒకటే ఒక సత్యం ఏంటంటే, అవగాహన రాహిత్యంగా రోడ్ యూజర్స్ ఉన్నారు. ఈ అవగాహన కల్పించవలసినటువంటి ప్రభుత్వము, ప్రభుత్వ అధికారులు మత్తు నిద్రలో హాయిగా ఏదన్నా యాక్సిడెంట్ అయినప్పుడు పరిగెట్టడం, హైకోర్టులో ఒక పిల్లు వేసినప్పుడు పోవడం. మీరు నిన్న మొన్న గమనిస్తే వచ్చే నెల 1వ తారీఖు నుంచి హెల్మెట్ వేసుకోకపోతే మీ మీద జరిమానా పెడతామని, అది ఎప్పటి నుంచో ఏళ్ల సంవత్సరాల నుంచి ఎంవీ యాక్ట్ పుట్టినప్పటి నుంచి హెల్మెట్ పెట్టుకోవాలని ఉంది. వెనక్కి కూర్చున్న వాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు. ఈరోజు ఏంటి, ఏదో ఒకటి చెప్పాలా, చెప్పకపోతే బాగుండదు అనేటువంటి తత్వం ఉంది తప్ప, ఒక బాధ్యతగా ఈ పౌరుల్ని మనం రక్షించవలసిన బాధ్యత పోలీసులుగా మన మీద ఉందని, లేకపోతే రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ కింద నేను మాట్లాడుతున్నాను, లేకపోతే రోడ్ సేఫ్టీ గురించి మాట్లాడుతున్నాను, ఇది నా బాధ్యత, ఒక్క ప్రాణం పోకూడదు అనేటువంటి భావం కనుక అధికారులలో ప్రభుత్వంలో రాకపోతే
ఈ యాక్సిడెంట్లు లేకపోతే ఈ డెత్లు, రోడ్ డెత్లు కొనసాగుతూనే ఉంటాయి. కోర్టులు ఏమి చేయడానికి అవకాశం ఉండదు. ఇది ఒక చందం. రెండో చందం ఒక మాట చెప్పిన తర్వాత మీరు అడిగే ప్రశ్నలు ఏమనంటే మరలా చెప్తానమ్మా. అసలు మన దగ్గర ఇప్పుడు అన్ఫార్చునేట్గా గోల్డెన్ అవర్ కేర్ అని ఒకటి ఉంటుంది. యాక్సిడెంట్ అయిన తర్వాత వెంటనే తీసుకువెళ్ళి వీళ్ళకి యాక్సిడెంట్ అయిన తర్వాత వీళ్ళకి ట్రీట్మెంట్ చేయడం. అయితే మనకు ఈ 108లని రింగ్లని ఇవి ఎప్పటి నుంచో నడుస్తూ ఉన్నాయి. కానీ ఇవి ఎన్ని ఉన్నా కానీ హాస్పిటళ్ళల్లో తగిన కేర్ తీసుకోవడానికి నేషనల్ హైవే అథారిటీ కానివ్వండి, లేకపోతే పోలీస్ అథారిటీ కానివ్వండి, మెడికల్ అండ్ హెల్త్ కేర్ అథారిటీస్ కానీ ఒక రోడ్ సైడ్లో కనీసం ఒక 15-20 కిలోమీటర్లు లేదా 25 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు కనీసం ఒకటి పెట్టగలిగితే వీళ్ళు అక్కడికి చేరగలుగుతారు. ఇప్పుడు ఎవరో నల్గొండ అవతలను సూర్యాపేట అవతలను యాక్సిడెంట్ అయితే ఆ నుంచి వాళ్ళని మీరు కామినేని హాస్పిటల్కో లేకపోతే ఇంకొక హాస్పిటల్కో తీసుకురమ్మంటే వాడిని కార్డు ఏంది, ఎమ్మెల్సీ ఏంది, ఇంకొకటి ఏంటంటే ఈయన ప్రాణాలు కాస్త పైలోకే వెళ్ళిపోతాయి. ఒక అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ చెప్పాలి. 32% ఆఫ్ డెత్స్ కెన్ బి ప్రివెంటెడ్ ఇఫ్ ప్రాపర్ కేర్ ఈస్ టేకన్ ఓన్లీ ఇన్ ద గోల్డెన్ అవర్. అంటే ఒక 1 అవర్ లోపల మనం ఆయనకి హెమరేజ్ తగ్గించగలిగితే, ఒక 1 అవర్ లోపల అతనికి ఇమ్మీడియట్గా ఏదైనా ఒక ట్రీట్మెంట్ చేయగలిగితే హీ కెన్ బి సేవ్డ్, హిస్ లైఫ్ విల్ బి సేవ్డ్. అట్లీస్ట్ ఈ దేశానికి ఒక మంచి పని అవుతుంది. అది అందరూ చేయవలసిన పని. రైట్, మీరు చెప్పిన అంశాలన్నింటినీ పరిశీలించినట్టే బోల్డ్ అన్ని ఏమంటారు అనుమానాలు, అలాగే వాటికి ఏం చేయాలనే క్వశ్చన్ మార్క్స్ చాలా పెరిగాయి. బట్ మనకు సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి మీరు చెప్పండి, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇవన్నీ తగ్గే ఇది ఉంది? టెక్నాలజీ పరంగా మనం ఎంతో ముందుకెళ్తున్నాం అంటున్నారు. సో ఈ ట్రాఫిక్కి సంబంధించి టెక్నాలజీని యూజ్ చేసి యాక్సిడెంట్ని తగ్గించే ప్రయత్నం ప్రభుత్వం ఏమైనా చేస్తే బాగుంటుందంటారా? మీకు చెప్పండి. ప్రభుత్వం చేయవలసినటువంటిది మొట్టమొదట ఏంటంటే 4 మనకు ట్రాఫిక్ రోడ్ సేఫ్టీని పెంచడం కొరకు రోడ్ ఇంజనీరింగ్ చెప్పాను, ఎడ్యుకేషన్ చెప్పాను. 3వది ఎన్ఫోర్స్మెంట్ పార్ట్. ఎన్ఫోర్స్మెంట్ అంటే పోలీసులు రావడం, స్పీడు లేకపోతే స్పీడ్ కంట్రోల్ చేయడానికి ఉండవలసినటువంటివి. ఎందుకంటే 41% స్పీడ్ వలన చనిపోతున్నారని చెప్తున్నాం. అట్లనే డ్రైవర్ యొక్క నెగ్లిజెన్స్ కూడా చెప్తున్నాం. వీటన్నిటికన్నా కానీ 4th పార్ట్ ఏంటి అని అంటే ITS అండి, అంటే ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ సిస్టమ్ అనేది అంటారు. ఈ 4టిని కూడా చేయడానికి ఎక్స్పర్ట్స్ కావాలి మనకు. ఈ ఎక్స్పర్ట్స్ ఈజ్ ద 4th E అన్నట్టు. ఈ 4th E తరఫున ప్రతి జిల్లాలో, ప్రతి హైవేకి, ప్రతి సిటీకి, ప్రతి స్థలానికి కూడా, టౌన్కి కూడా, స్మాల్ టౌన్కి కూడా మనము ఒక కమిటీలని ఏర్పాటు చేసి వీళ్ళకి అవసరమైనటువంటి ఏమేమి ఉన్నాయో వాటిని 4 నేను చెప్పినట్టు చూసి ఒక రోడ్ జామెట్రీని, ఎక్కడ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా ఉంది, ఇక్కడ ఎందుకు జరుగుతున్నాయి, మనం ఎలా చేస్తే బాగుంటుంది అనేటువంటిది ఒకటి చేసి ఒక శ్వేతపత్రాన్ని 3 నెలలకు ఒకసారి క్వార్టర్లీ బులెటిన్ లాగా నెట్లోనో వాటిల్లోనూ పెట్టి చేస్తే అనేక మంది లాయర్లు ఉన్నారు, అనేక మంది సివిల్ సొసైటీలో స్పెషలిస్ట్ ఉన్నారు, మెడికల్ డాక్టర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ సలహాలను ఇస్తారు. కానీ వీటన్నిటికన్నా కూడా అవగాహన పెరుగుద్ది. వామ్మో ఇంతమంది చచ్చిపోయారు, ఇది చేశాను కాబట్టి చచ్చిపోయారు, నేను లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేశాను, మేము 12 మందిని ఎక్కించుకొని పోయినా కాబట్టి చచ్చిపోయాను, వామ్మో వాడు 3 ఏళ్ళు జైలుకి పోయాడు, ఈ 4 ఏళ్ళు. కానీ ఇది ఒక పార్ట్. రెండో విషయం నేనేం అడుగుతున్నానంటే అండి, ఎక్కడో పంజాబ్ లారీ హైదరాబాద్కి వస్తుంది, రోడ్లో గుద్దుతాడు, వెళ్ళిపోతాడు, వీడి ఏడు నుంచి పంజాబ్కి పోతాడు. లారీ డ్రైవర్ అటు పోతే ఓనర్ వచ్చి బండికి ఏదో అది చేస్తాడు, పోలీసు వాళ్ళకి నమస్తే పెడతాడు, లేకపోతే ఇంగ్లీష్లో మాట్లాడుకొని ఏం చేసుకుంటాడో తెలియదు, కానీ బండి తీసుకొని పోతాడు. ఈ యాక్సిడెంట్ ఇట్లా ఉంటాయి, NBW పడే ఉంటాయి. సో మేమేమంటామంటే అసలు మొట్టమొదట ప్రభుత్వం నేషనల్లో కానివ్వండి, స్టేట్లో కానివ్వండి, ప్రత్యేకంగా తెలంగాణలో చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు లాంటి గొప్ప వ్యక్తులు కూడా ఉన్నారు. ఎంతో బంగారు తెలంగాణ అనేటువంటి మోడల్ మనం మాట్లాడుతున్నాం కాబట్టి మొట్టమొదట ప్రముఖంగా, అతి ప్రముఖంగా ఇది ఒక క్రైసిస్ కింద డీల్ చేయాలి దీన్ని. దిస్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం, దిస్ ఈజ్ ఎ క్రైసిస్. ఏ విధంగా అయితే గోదావరి పుష్కరాలకు పరిగెట్టుకుంటూ అక్కడ ఇక్కడ చేశారో అంతకంటే 10 ఎత్తులుగా పరిగెట్టాలి. ప్రజల్ని ఇన్వాల్వ్ చేయాలి, పార్ట్నర్షిప్ చేయాలి. చేసి దీన్ని కాన్స్టాంట్గా రివ్యూ చేయడానికి రోడ్ సేఫ్టీ అథారిటీ అని తెలంగాణలో ఉంది, ఆంధ్రాలో ఉంది. ఆయనకు ఆఫీస్ ఉండదు, పాపం మనుషులు ఉండరు, ఎవరు ఉండరు, పనిష్మెంట్కి ఆయనకు ఒక పోస్టింగ్ అక్కడికి. మరి ఆయన హైవే అథారిటీ అయితే మరి స్టేట్ రోడ్లు ఏం కావాలి, లోకల్ రోడ్లు ఏం కావాలి? సో ఈ సిస్టమ్ని డెవలప్ చేసి ముందుకు తీసుకెళ్తే రోడ్ యాక్సిడెంట్స్ తగ్గుతాయని మాలాంటి వాళ్ళం ఆశపడుతూ కలలుగా అంటూ ఉన్నాం. అధికారులు ఏదో చేస్తారని కూడా చూస్తూ ఉన్నాం, కానీ అది కలగానే ఉంది, ఎండమావుగానే మిగిలింది.
దట్ ఈస్ మై పర్సనల్ సజెషన్. యాదగిరి గారు మీరు చెప్పండి, ఫైనల్గా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇవి తగ్గుతాయంటారు మీ మాటలో? నేను అప్పుడమ్మా వసంత్ కుమార్ గారు చెప్పింది 100% ఏకీభవిస్తున్నాను. చాలా చక్కగా చెప్పిండు. ముఖ్యంగా ఏంటంటే సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఒక్కరి బాధ్యత కాదు, అందరి బాధ్యత అందరి మీద ఉన్నది. అంటే ఈ యాక్సిడెంట్ నేను ఇంతకుముందు కూడా అన్నా, ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరికో ఒక సంబంధమే ఉంటుంది. తర్వాత అందు గురించి ఎక్కువ శాతం ఏంటంటే ఈ స్పీడ్ అనేది తగ్గించుకుంటూ రోడ్స్ ఎంత మట్టుకు అంటే డెవలప్ చేయాలని అనేది ఇంకా చాలా ఉన్నది. అంటే భారత ప్రధాని అప్పుడు వాజ్పేయి అన్నట్టు ప్రతి మారుమూల గ్రామం వరకు కూడా రోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పిండ్రు. రోడ్తో పాటు సేఫ్టీ అనేది కూడా చాలా ఇంపార్టెంటు. ఆ సేఫ్టీ లేకుంటే మనం ఎన్ని రోడ్లు వేసినా, లేకుంటే ఆ నిర్లక్ష్యంతో ఉంటే ఎన్ని మనం చెప్పినా కూడా, ఎంత ఎడ్యుకేట్ చేసినా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. అందు గురించి రోడ్స్ అనేది ముఖ్యమైనప్పుడు ఎడ్యుకేట్ అనేది ముఖ్యం. వాళ్ళకి ఏంటంటే ఏ రకంగా నష్టం జరుగుతుంది, ఆ నష్టం జరగకపోతే ఎట్లా జరగద్దు అనేది ఇటువంటి మేధావులతోని నిజంగా చెప్పించుడు కానీ ఇటువంటి క్లాసెస్ లేకుంటే ఇది ఒక కాడ కాదు, ఇది అంటే మన తెలంగాణ ప్రాంతమే కాదు, నేషనల్గానే ఇది అంతున్నది. భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడు అంటే 140,000 50,000 మంది చనిపోవడం సంవత్సరానికి. ఇప్పుడు చెప్పిన సార్ కూడా అంటే 4 లక్షల మందికి పైగా కూడా అంటే ఏదో అంటే దెబ్బలతోనో దేంతోనో ఇదవుతుండ్రు. కానీ నిజంగా మన ఆర్థిక పరిస్థితి ఎంత అంటే నష్టం అంటే ఇటు ప్రభుత్వానికి నష్టం, అటు సొంతగా వాళ్ళకి నష్టం. ఇవన్నీ అంటే ఒక ప్రాణం వెనుక ఎన్నో ప్రాణాలు అంటే కుటుంబాలు అంటే ఏర్పడతాయి, దాని మీద ఆధారపడి ఉంటుంది. నిజంగా వాళ్ళకి ఏంటంటే ఒక డ్రైవర్ ఉన్నారు, ఆ డ్రైవర్ కూడా నిజంగా ఎన్నో జాగ్రత్తలు చెప్పాలి. కానీ మానవులు లైసెన్స్ తీసుకున్నప్పుడు కూడా కనీసం ఆ జాగ్రత్త కానీ కనీసం ఏంటిది అనేది కూడా మాట్లాడు. అదంతా కూడా నిజంగా చాలా నిర్లక్ష్యం ఉన్నది, అంత లోపభూయిష్టంకరంగానే ఉన్నది. అంటే ఒకప్పుడు ఏమో కానీ ఇప్పుడు ప్రజలు ఎడ్యుకేట్ అయినప్పటికీ కూడా ఆ పరిస్థితి అట్లే ఉన్నది. కాబట్టి అటువంటి పరిస్థితి పోవాలంటే కొన్ని చట్టాలల్లో నిజంగా అంటే ఏంటిది అది చట్టాలలో మార్పు రావాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఇటువంటి మేధావులతో కూడా ఎప్పటికప్పుడు సమీక్ష అంటే జరుపుకుంటుండ్రు. అట్లనే మీడియా పాత్ర కూడా నిజంగా చాలా ముఖ్యం. అంటే ఇప్పుడు ఇంత మటుకు ఇప్పుడు మీడియా ఉన్నది కాబట్టి ఓ స్టేట్ ప్రజలు చూస్తుండ్రు, 2 రాష్ట్రాల ప్రజలు చూస్తుండ్రు. దీనికి విస్తృతమైన ప్రచారం కూడా అవసరం. విస్తృత ప్రచారం అంటే ఏ హైదరాబాద్లో కాదు, మారుమూల గ్రామాలలో కూడా అవసరం అనుకుంటే విద్యార్థులకు కూడా ఒక పాఠాంశం ఇటువంటి వాళ్ళతో చెప్పాల్సిన అవసరం కూడా ఎంత. ఎందుకంటే మన ప్రాణం మనకే పరిమితమై లేదు, మన ప్రాణం ఎందరికో పరిమితమై ఉంటుంది. ఒక డ్రైవరు అంటే చనిపోతే యాక్సిడెంట్లో ఆ డ్రైవర్తో 50 మంది చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. అంటే ఒక యాక్సిడెంట్ అప్పుడే మన స్టేట్మెంట్ ఇచ్చుడు, సంతాపం తెలుపుడు, యాటిట్యూడ్ అని లొల్లి చేసుడు, ఆ తర్వాత కామ్గా ఉండడు. ఇది కాదు, ఈ నిరంతరం ఒక ప్రక్రియ జరిగినప్పుడే ఇవన్నీ కూడా సాధ్యమైంది. థ్యాంక్ యూ యాదగిరి గారు, అలాగే థ్యాంక్ యూ డాక్టర్ వసంత్ కుమార్ గారు. మీ స్పందన అలాగే కొంచెం వరకు మాకు అవేర్నెస్ కల్పించినందుకు ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చినందుకు కూడా. సో ఇదండి, ఎవరో వచ్చి మనల్ని కాపాడతారని కాదు, మనమే సొంతంగా మన సేఫ్టీ గురించి ఆలోచించుకోవాలి. ఎంత డ్రైవింగ్ పైన నమ్మకం ఉన్నా కూడా సో అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకొని గవర్నమెంట్ పైనే అంత వేయకుండా మన బాధ్యత కూడా వహించాలని ఈరోజు డిస్కషన్ ముగిస్తున్నాను. అలాగే కీప్ వాచింగ్ 9090.